యవనస్తురాలు, చెల్లే చెల్లే ఈ మాటలు వింటున్నా. ఏ వయసు నమ్మొద్దు, ఏ వయసు నమ్మొద్దు. ఒక సింగర్ ఉంది, మీకు తెలుసు, చాలా పాటలు పాడింది. ఈరోజే దైవసేకుడు తేజయ్య గారు జ్ఞాపకం చేసిండు. ఆడపిల్లల కోసం ఎన్నో పాటలు పాడింది. వాడెవడో నెట్లో తలిగిండంట. నెట్టో గిట్టో నాది చిన్న ఫోన్, నాకు తెలియదు. ఇప్పుడు ఏమైంది? కుక్కలు చెప్పిన ఇస్తారాక అయిపోయింది. ఏం పాటలు పాడితే ఎవరు వింటారండి? జాగ్రత్త. వాడు అంటాడు, నిన్ను ప్రేమించినాడు, నువ్వేనా పానం అంటాడు. నువ్వు లేకపోతే బతకంటాడు. నువ్వు లేకపోతే సస్త అంటాడు. సావు రానాలే, ఏమనాలే? నువ్వు లేకపోతే సస్త అంటాడు. సావురా, ఉరిపెట్టుకొని సావు, 10 మంది తాగురా అంటే వాడు రకరకాల మాటలు మాట్లాడతాడు. చెప్పాను కదా, చెల్లె ఏ వయసు నమ్మొద్దు. ఒక్క మాటతో చెప్పాలంటే, సొంత అన్నని నమ్మని రోజులు, సొంత తండ్రిని నమ్మని రోజులు. నల్గొండ జిల్లాలో మాడుగులపల్లి అనే ఊరిలో తల్లి ఊరికి పోయింది. పెళ్లికి ఎదిగిన బిడ్డ ఒక్కతే ఉంది. తండ్రి పుల్లుగా తాగొచ్చి మధ్యరాత్రి వచ్చి తన బిడ్డను పట్టుకొని బిడ్డను పాడు చేసిండు తాగిన మత్తులో. చెల్లే, కన్న తండ్రిని నమ్మని రోజులు. జాగ్రత్త. తల్లిదండ్రులు, చిన్న గమనిక, మీ పిల్లలకు పెద్ద పెద్ద ఫోన్లు కొనివ్వకండి. కొనిస్తే చూడండి ఏం చేస్తుందనలా, ఏం ఒత్తుతుంది చూడండి. మీ పిల్లకి ఇంత పెద్ద ఫోన్ కొనిచ్చినాం అనుకో, ఇక నెట్ బ్యాలెన్స్ చేసుకుందనుకో, ఒత్తుతూనే ఉంటుంది. అందులో ఏముంటుందో పాడుగాను, అబ్బా ఫోన్ పాడుగాను, అబ్బా. పాస్టర్లు చెడిపోతున్నారండి ఫోన్ తోటి. నేను ఈ ప్రాంతంలో ఆరుమూరు ప్రాంతానికి వెళ్ళినాను. ఆరుమూరు ప్రాంతంలో మార్చిలో 14, 13 తారీఖు మీటింగ్స్ ఉంది. 13, 14 తారీఖు మీటింగ్స్ ఉంది. దగ్గర 30-40 మంది పాస్టర్లు వచ్చారు. స్టేజ్ మీద నా వెనక కూర్చోని 30-40 మంది పాస్టర్లు అందరు పాటలు వింటారు, ప్రసంగం వింటారు. చూడండి, ఇప్పుడు పాస్టర్లు పాడైపోతున్నాండి ఫోన్లతోటి. ఎంత వాడుకోండి, వాడండి, కానీ ఎంత వాడాలనో అంత వాడుకోండి. వాస్తవం. జాగ్రత్త. ఫోన్తో గడిపినంత దేవునితో గడపలేరండి ఈ రోజులలో దైవ సేవకులు. ఫోన్ వాడొద్దంటలేను, ఎంత వాడాలి. అందుకని